రాజమౌళి ప్రేమ కథ. Bharti, the way she turned back and looked, it is like I was waiting for you to call me for such a long time kind of look. దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా తీసినా అది ఎలాంటి జోనర్ అయినా ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడమే అతని లక్ష్యం. అది యాక్షన్, కామెడీ, పీరియాడికల్, జానపదం ఎలాంటి చిత్రమైనా తన అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని మాయ చేసేస్తాడు. ముఖ్యంగా తన ప్రతి సినిమాలో ఎలాంటి జానర్లో సినిమా కథని ఎంచుకున్నా అందులో అద్భుతమైన ప్రేమ కథని హీరో హీరోయిన్ల మధ్య చూపించే ప్రయత్నం చేస్తారు. అంటే హీరో హీరోయిన్ మధ్య సాగే ఎమోషనల్ ప్రేమ కథని గుండెకు హత్తుకునేలా సహజ సిద్ధమైన సన్నివేశాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమలో పడ్డ ప్రేమికుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా ఆలోచిస్తాడో, తన ప్రేమను పొందేందుకు ప్రియురాలి కోసం ఎలాంటి పనులు చేస్తాడో అభినయాలతో సహా పర్ఫెక్ట్ సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కించే సన్నివేశాల్లో చూడొచ్చు. మా క్లాస్లో అబ్బాయిలందరికీ తెలుసు నేను అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాను. దే యూస్ టు పుల్ మై లెగ్, ఏడ్పించారు. ప్రేమ సన్నివేశాలను గొప్ప స్థాయిలో తెరకెక్కించగల నైపుణ్యం రాజమౌళికి రావడానికి కారణం తాను కేవలం దర్శకుడు మాత్రమే కాదు, ఒక అమ్మాయిని ప్రేమించిన ప్రేమికుడనే అంటారు. మరి ఈ నేపథ్యంలో ఇటీవలే నటుడు రానా నిర్వహించిన ది రానా దగ్గుపాటి షోలో గెస్ట్ గా పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ తన ప్రేమకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను సరదాగా పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి తాను కాలేజీ రోజుల్లో ఉన్నప్పటి ప్రేమను తెలిపాడు. కాగా రాజమౌళి మాట్లాడుతూ మనం చూసిన సంఘటనలు, సొంత అనుభవాలు సినిమాల్లో ఉంటాయి. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం, కానీ మాట్లాడాలంటే మాత్రం భయం. ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని మా క్లాస్లో అబ్బాయిలందరికీ తెలుసు. నన్ను ఈ విషయమై నా స్నేహితులు ఏడిపించేవారు కూడా. మొత్తం ఏడాదిలో ఒక్కసారి ఆమెతో మాట్లాడాను, అది కూడా చాలా కష్టం మీద మాట్లాడాను. In the whole year of life I just spoke to her only once. ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగి. నా ముందు బెంచ్లో కూర్చునే అమ్మాయి పేరు భారతి. ఒకరోజు భారతి ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగాను. ఆమె వెనక్కి తిరిగి చూసిన తీరు ఇప్పటికీ మర్చిపోలేను. భారతి అని పిలవగానే నేను ఎంతో కాలంగా నువ్వు పిలుస్తావని ఎదురు చూస్తున్నా అన్నట్లు ఆమె చూసింది. అప్పుడు ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగేసరికి ఆమె ముఖంలో తెలియని నిరాశ కనిపించింది. నన్ను పిలిచింది ఇది అడగటానికా అన్నట్లు చూసి తల ఊపి అటువైపుగా తిరిగిపోయింది. ఆమె ఆ రోజు ఇచ్చిన ఆ హావభావాలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. Such disappointment on the face, saying, and turn back. Those expressions I won't forget. ఈగలో నాని, సమంత మధ్య సన్నివేశం నా ప్రేమలోని సన్నివేశాల్లోగానే ఉంటాయి. ఒక రకంగా ఆ సన్నివేశాలనే ఈగ చిత్రంలో పెట్టానంటూ రాజమౌళి తన ఇంటర్మీడియట్ ప్రేమ కథని రానా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. Very subtle smile taking away ఈగ. You know, those images will be in my mind. ఇక రాజమౌళి ప్రేమ కథని తెలుసుకున్న నెటిజన్లు రాజమౌళి కూడా అందరిలా ప్రేమలో పడిన ప్రేమికుడే, ప్రియురాలికి భయపడిన ప్రేమ బాధితుడేనని సరదాగా కమెంట్స్ చేస్తున్నారు.